ఏపీలో లిక్కర్ ధరలు పెరిగాయి. 99 రూపాయల లిక్కర్ బీర్ల రేట్లు మారలేదు. వేరే బ్రాండ్స్ కు సంబంధించి 10 రూపాయలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిటైల్ మార్జిన్ 5% పెంచారు. ఇక తెలంగాణలో బీర్ల రేట్లని పెంచారు. 150 ఉన్న లైట్ బీరు 180 రూపాయలైంది. 160 ఉన్న స్ట్రాంగ్ బీరు 200 అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ ధరలను పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 99 రూపాయల లిక్కర్ బీర్ల ధరలను పెంచలేదు. అలాగే గతంలో ఇచ్చే రిటైల్ మార్జిన్ 5% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వేరే బ్రాండ్లకు సంబంధించి క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్లపై 10 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న స్టాక్ పై ఎంఆర్పీ ధర ఎంత ఉంటుందో దానిపై మరో 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంది. అది 99 రూపాయలు అమ్ముతున్నారండి. అది మిగతా అన్నిటికీ బ్రాండ్ ఐబీ ఎంసీసీకి 10 రూపాయలు పెరిగింది. ఓన్లీ హాఫ్ బాటిల్స్ కి ఫుల్ క్వార్టర్ బాటిల్స్ 10 రూపాయలు పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో కొంత ఊరట వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య జనం మాత్రం ఇదేం బాదుడ్రా బాబు అంటున్నారు. ఇలా పెంచుకుంటూ పోతే ఇక ఇంటికేం పట్టుకెళ్తాం అని ఆవేదనగా చెబుతున్నారు. మరి ఇట్లా పెంచుకుంటా వెళ్ళిపోతే మరి మా వల్ల కాదు, మేము తిరగలేము. ఇక ఇంట్లో వాళ్ళకి మాకు గొడవలు అవుతా ఉన్నాయి. తోలుకున్నవన్నీ ఇక్కడే పెడతాను, ఇంక ఇంటికేం తీసుకెళ్ళాం మేము. ఇటు తెలంగాణలో సైతం బీర్ల ధరలను పెంచారు. పెంచిన రేట్లు అమల్లోకి వచ్చాయి. 15% ధరలు పెంచాలని కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ధరల సవరణతో ప్రస్తుతమున్న బీర్లపై ఎంఆర్పీ రేటు 15% పెరిగింది. అంటే 150 రూపాయలు ఉన్న లైట్ బీరు 180 రూపాయలైంది. 160 రూపాయలున్న స్ట్రాంగ్ బీరు 200 రూపాయలైంది. అంటే తెలంగాణలో ఒక్కో లైట్ బీరుపై 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుపై 40 రూపాయల ధర పెరిగింది. అంతేకాదు పాత స్టాక్ మీద ఇదే రేటు వర్తిస్తుందని వైన్ షాప్ ఓనర్లు చెబుతున్నారు. ఎండాకాలం స్టార్ట్ అయింది. చిల్డ్ బీర్తో చిల్లవుదామంటే రేటు ఘాటెక్కించేలా ఉందని బీరు ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు పెరగడంతో ప్రతి నెల దాదాపు 300 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.